Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వీసాల స్వామిగా ఇంతకాలం భక్తులకి అనుగ్రహం కలిగించినటువంటి చిలుకూరు బాలాజీ ఇప్పుడు సంతాన బాలాజీగా భక్తుల్ని ఆశీర్వదిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. సంతాన బాలాజీ అంటే ఏం జరుగుతుంది? ఇక్కడిచ్చేటువంటి గరుడ ప్రసాదం యొక్క విశిష్టత, ప్రత్యేకతలేంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ గారు. రంగరాజన్ గారు, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు స్వామి? చెప్పండి స్వామి, ప్రతి సంవత్సరం చిలుకూరు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ విషయం తెలుసు. కాకపోతే ఇక్కడ ఇచ్చేటువంటి గరుడ ప్రసాదం మహిళలకి సంతానాన్ని కలుగచేస్తుంది. దాన్ని మేము శ్రీరామనవమి 2వ రోజు నుంచి మేము అందజేస్తాము అని. గరుడ ప్రసాదం విశిష్టత ఏంటి అసలు? మా దేవాలయంలో ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయమైనా, శ్రీరామచంద్ర స్వామి దేవాలయమైనా, నరసింహస్వామి దేవాలయమైనా కూడా స్వామివారికి పరివార దేవతలు ఉంటారు. అనంత, గరుడ, విశ్వక్సేన ప్రభుత్వి దిక్పాలకులు ఉంటారు. ఈ పరివార దేవతల్లో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించేవారు గరుత్మంతుల వారు. ఆయనకి ప్రియమైన వాహనం. ఈ గరుత్మంతుల వారికి స్వామివారికి ఎదురుంగా నిలబడి ఆయనకి ఎదురుగా ఉండడము అంటే అద్దం లాంటి వారు. ఇప్పుడు మనం దర్పణం అంటాం. స్వామివారికి అద్దం చూపించడము కూడా ఒక అలంకారం అయిన తర్వాత స్వామివారికి అద్దం చూపిస్తాం. ఆ దర్పణం మంత్రమే గరుత్మంతుల వారి మంత్రం. సో స్వామివారికి అద్దం లాంటి వారు గరుత్మంతుల వారు. ఎక్కడ వెళ్ళినా కూడా మీరు వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఉంటుంటారు గరుత్మంతుల వారు. ఆయన స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడు, ప్రథమ భక్తుడు అని చెప్పాలి. ఈ గరుత్మంతుల వారి యొక్క ఆజ్ఞ ద్వారానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎక్కడైనా కూడా ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయంలో 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, 9 రోజులు కానీ ఉత్సవాలు జరుగుతుంటాయి. చిలుకూరులో సప్తాహ్నికం అంటే 7 రోజుల బ్రహ్మోత్సవాలు. మహోత్సవం అంటాం, బ్రహ్మోత్సవం అని కూడా అంటాం. ఈ 7 రోజుల ఉత్సవానికి గరుడాజ్ఞయ అని, గరుడ స్వామివారి ఆజ్ఞతో సకలలోక రక్షాకర చక్ర సన్నిధో, చక్రస్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రారంభ ఘట్టమే ధ్వజారోహణం. ముందు రోజు అంకురార్పణ చేస్తాం, బీజారోపణ చేస్తాము. అది స్వామివారి ఉత్సవానికి అంకురార్పణ. ఈ 7 రోజులు ఆ అంకుర పూజ జరిగినప్పుడు ఆ అంకురాలన్నీ కూడా మొలకెత్తి ఇంతవరకు ఏపుగా పెరుగుతాయి. చక్రస్నానం రోజు ఆ మొలకెత్తినటువంటి ఏపుగా పెరిగినటువంటి మొలకెత్తినటువంటి ఆ గడ్డితోటి స్వామివారికి అర్చన జరుగుతుంది. అది చక్రస్నానం రోజు. కానీ మొదటి రోజు అంటే 19వ తారీఖు, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖు రోజు ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం అంటే ఏంటి అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్. మనకి లాంగ్వేజ్లో మీ లాంగ్వేజ్లో ధ్వజపటాన్ని గీసి అందులో గరుత్మంతుల వారు ఎగరడానికి తయారుగా ఉన్నటువంటి గరుత్మంతుల వారిని గీసి ఆదేశం ఇస్తే చాలు అలాంటి గరుత్మంతుల వారిని ఎగరడానికి తయారుగా ఉండే గరుత్మంతుల వారికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. ఆయనకి ఆభరణాలు, కొన్ని సర్పాలు చెప్పబడ్డాయి. వక్షస్థలంలో యజ్ఞోపవీతం, కటిసూత్రం, వాసుకి కటిసూత్రం ఉంటుంది. అలాగే స్వామివారికి పద్మము, మహాపద్మముగా 2 చెవులు, కుండలాలుగా పాములు. అంటే ఏ పాములైతే గరుత్మంతుల వారికి ఆభరణంగా స్వీకరించారో గరుత్మంతుల వారు, వాటి లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. అది చాలా విస్తృతంగా చెప్తే మనం ఆగమ ఇవంతా కూడా మన ఈ డిస్కషన్ చాలా ఎక్కువైపోతుంది. కానీ అంత నాగాభరణుడుగా ఉండేటటువంటి గరుత్మంతుల వారిని, ఎగరడానికి తయారుగా ఉండే గరుత్మంతుల వారికి ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ పటం పైన గరుడ ప్రతిష్ఠ, ఎలాగైతే విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో అలాగే ధాన్యాదివాసం, అలాగే శయ్యాదివాసం ఇవన్నీ చేసి ప్రతిష్ఠా హోమం చేసి
స్వామివారి యొక్క గరుత్మంతుల వారిని ఆ పటం పైన ఆవాహన చేసి ఆ రోజు ధ్వజారోహణం జరుగుతుంది. అంటే పటాన్ని లేపి ధ్వజస్తంభం పైన ఆవిష్కరించడం జరుగుతుంది. సో అది బ్రహ్మోత్సవానికి అంకురార్పణ సూచిక. అది ప్రారంభ ఘట్టం. గరుడ పటం ఎగిరేస్తుంది అంటే ఎక్కడైనా మీ దేవాలయానికి వెళ్తే, ఏ దేవాలయానికైనా వెళ్తే మీరు తెలియదు ఉత్సవాలు జరుగుతున్నాయా లేదా తెలియదు అంటే ధ్వజపటం ఎగురుతుంది అంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అని సూచన. ఈ ఎగిరేటటువంటి గరుత్మంతుల వారికి ఎగిరవేసిన వెంటనే గరుడ మంత్రంతో ఎగిరవేస్తాం. సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువపత అని చెప్పి పైకి ఎగరండి, మాకన్నిటి కూడా ఆశీర్వదించండి అని అనుకుంటూ ఎగరవేసిన గరుత్మంతుల వారికి 4 దిక్కులా కూడా నైవేద్యం పెడతాం. ఆ 4 దిక్కుల నైవేద్యం పెట్టేదాన్ని గరుడ పిండం అంటాం. ఆ గరుడ పిండం అంటే పెద్ద ముద్ద అలా పైకి ఎగరేసి మేమే స్వీకరించినట్టు భావించి మళ్ళీ మాకు ప్రసాదంగా గరుత్మంతులు వారు ఇస్తున్నట్టుగా 4 దిక్కుల వేసి ఆ గరుడ పిండాన్ని ఎవరైనా స్త్రీలు స్వీకరిస్తే యా స్త్రీ పిండం అశ్నాతి తా స్త్రీ పుత్రవతి భవేత్ అని ఆగమ సూత్రం ఉన్నది. ఇది పాంచరాత్ర ఆగమంలో ప్రతి ఆగమం ఇదే ఘోషిస్తుంది. అంటే మా చిలుకూరులో మేము పాటించే ఆగమం పద్మ సంహిత. అంటే కొంచెం మిశ్రమమైనటువంటి కొన్ని పద్ధతులు వేరే సంహితల నుంచి కూడా ఉన్నాయి. అందులో ఈ గరుడ ప్రసాదం పైన విస్తృతంగా సంతాన ప్రాప్తి గురించి విశదీకరించబడింది అందులో. సో అది ఏమైంది అంటే 2001, 2002 సంవత్సరంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా పాపం అడిగితే ఇచ్చేవాళ్ళు, కానీ ఇది విస్తృతంగా ప్రచారం జరగలేదు. అన్ని దేవాలయాలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. చిలుకూరులోనే కాదు, ఎక్కడైనా గరుత్మంతుల వారికి నైవేద్యం చేయబడి యాదిగుట్ట ఉన్నది. యాదిగుట్టలో కూడా ఆ సమయంలో ఆడవాళ్ళు ఎవరైనా ఆ ప్రసాదం స్వీకరించినా వాళ్ళకి సంతాన ప్రాప్తి. అహోబిలంలో కూడా పాంచరాత్ర ఆగం, అక్కడ కూడా గరుడ పిండాన్ని స్వీకరిస్తే అక్కడ కూడా ప్రసాదం. కానీ చిలుకూరులో ఏమైంది అంటే భక్తుల యొక్క కొంగు బంగారంగా ఉండే స్వామి, ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ స్వరూపంగా ఉండే స్వామి ఇక్కడ ఇంకా తొందరగా అనుగ్రహిస్తున్నారు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం బాగా ఉన్నది. ఇది 2002 సంవత్సరంలో నేను స్వామివారి సేవకి వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడే స్వామివారి ఉత్సవంలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. అప్పుడు స్వామివారి ధ్వజారోహణ జరుగుతున్నప్పుడు అందులో ఈ సూత్రము ఆ ప్రయోగ పుస్తకంలో ఉన్నది. అయితే నాకు ఉత్సవ ప్రయోగంలో బాగా అలవాటు చేసినటువంటి వారు, నేను గురుతుల్యులుగా భావించేటటువంటి నరసింహస్వామి, సింహయ్య పంతులని అంటాం మేము. ఆయన నేను అడిగినాను, యా స్త్రీ పిండమశ్నాతి తా స్త్రీ పుత్రవతి భవేత్ అని ఉంది కదా స్వామి, అంటే ఎవరైనా స్త్రీ ఈ గరుడ పిండ ముద్దని స్వీకరిస్తే వాళ్ళు పుత్రవతి అవుతారని ఉంది కదా, నిజంగా అవుతారు అన్నారు ఆయన. మరి చెప్పాలా ఎవరికైనా అని అన్నాను. అంటే చెప్పు, ఎవరైనా ఉంటే తీసుకొని అన్నా. ఆ రోజు మైక్లో ప్రదక్షిణ జరిగే వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు, అందులో 4-5 వచ్చారు. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి అయింది. అలా ఒకరి నుంచి ఒకరు వెళ్ళి ఇప్పుడు 2002, 2003 సంవత్సరం నుంచి ఇప్పుడు ఎంత ఉన్నా 2024 చాలామంది భక్తులకి సంతాన ప్రాప్తి కలిగింది అనేటటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు వస్తున్నారు. పోయిన ఏడాది దాదాపు 3000 నుంచి 3500 మందికి ఇచ్చాం ఒకటే రోజు. ఈసారి ఏమైంది అంటే ఏప్రిల్ 19th రోజు మేము ఇవ్వబోతున్నామని చెప్పి ఇక్కడ ఈ క్యూ లైన్లో అక్కడ మూలకి నిలబడి నేను మైక్లో చెప్తున్నాను. అయితే ఎవరో భక్తుడు దాన్ని తీసి దాన్ని ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. అది ఒకటేసారి 1,00,000 వ్యూలు పోయినాయి. 1,00,000 వ్యూలు పోతే అది వైరల్ అయిపోయింది. నేను యాక్చువల్గా దానివల్ల సందేహాలు, అపోహలు ఎక్కువైపోవడం వల్ల నేను మళ్ళీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ 8 o'clockకి రావాలి, ఎవరికి సంతాన ప్రాప్తి కావాలో వాళ్ళే రావాలి, భార్యాభర్తలు ఇద్దరు రావాలా అవసరం లేదు, భార్య మాత్రం వస్తే చాలు,
ప్రసాదం ఇచ్చేది ఓన్లీ భార్యకి మాత్రమే. ఇన్ని అనౌన్స్మెంట్లు చేయాల్సింది ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం వల్ల అయింది. అని చాలామందికి విశ్వాసం ఉన్నది, వాళ్ళ ఈ ప్రసాదం స్వీకరించాలనేటటువంటి కోరికతోటి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరి అయినటువంటి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవాళ మీ ద్వారా కూడా ఇదే నేను చెప్పాల్సింది. ఏంటి అంటే 3 ఉదాహరణ ఇస్తానమ్మా. ఎలాంటి ఒక విశేషమైనటువంటి స్వామివారి లీల ఈ గరుడ ప్రసాదంలో. అరౌండ్ 15 years బ్యాక్ అనుకుంటాను, 15 సంవత్సరాల ముందు ఒక పెద్ద డాక్టర్ గారు పెళ్ళై 16 years అయిపోయింది. ఇక వాళ్ళు వదులుకుంటే సంతానం అవుతుందని వదులుకున్నారు. అయినా ఆయన భార్యకి పాపం ఇంకా విశ్వాసం ఉంది. ఆవిడ పాపం స్వామివారిని ప్రార్థిస్తూనే ఉంది. అయితే ఆ గరుడ ప్రసాదానికి జస్ట్ కొన్ని రోజుల ముందు ఆవిడ వచ్చింది. వస్తే నేను అన్నాను, ఈ గరుడ ప్రసాదం తీసుకోమా స్వామివారు అనుకున్నాను. గరుడ ప్రసాదం తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వస్తే ఆమెకి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే నేను అన్నాను, తప్పకుండా నీకు కవలలు పుట్టేటట్టు ఉన్నారమ్మా అని చెప్పిన. జస్ట్ ఈ గర్భగుడి ఎదురుగా స్వామివారి ముందు నిలబడి చెప్పిన. నిజంగా వాళ్ళ కవలలు పుట్టారు. వాళ్ళ కవలలకు పుట్టేసరికి వాళ్ళకి ఆనందం తట్టుకోలేకుండా వాళ్ళు, ఆ డాక్టర్ ఇమాజిన్ వెరీ వెరీ సీనియర్ డాక్టర్, వాళ్ళకి ఎంత విశ్వాసము పెరిగింది అంటే, ఈ గరుడ ప్రసాదం గురించి మీరు చెప్తూనే ఉండండి స్వామి, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి దీన్ని ఆపకండి, అంటే చెప్పడం ఆపకండి. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు, తెలుసుకొని వస్తారు, మీరు చెప్పడం వల్ల ఇంకా మాలాంటి వాళ్ళు తెలుసుకొని మాకు, అంటే వివాహానికి మన సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే సంతానం కోసమే. పెళ్లి చేసుకునేది ఎందుకు? వంశవృద్ధి కోసం. మనము వేరే శృంగారాన్ని అనుభవించడం కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. ఈవెన్ ఫస్ట్ నైట్కి కూడా మంత్రోక్తంగా ఉంది. గర్భం దేహి సినీవాలి, గర్భం దేహి సరస్వతి అనేటటువంటి మంత్రంతో గర్భాధానం జరగాలి అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అలాంటిది ఇది ఒక ఫస్ట్ ఎపిసోడ్. నాకు ఇంకా బలమైన విశ్వాసం పెరగడానికి. రెండవది ఏంటి అంటే, ఒక చాలా బీద అమ్మాయి, లంబాడి వాళ్ళ అమ్మాయి డాక్టర్ దగ్గర వెళ్తే ఆ డాక్టర్ గారు గైనకాలజిస్ట్ ఏమన్నారంటే, నీకు యూట్రస్ పొజిషన్ సరిగా లేదమ్మా, నీకు సంతానం కలగదు అనేసినారు. ఆవిడ ఏడ్చుకుంటూ చిలుకూరొచ్చి, ఆవిడ ఏమంటుందంటే, డాక్టర్స్ చెప్పేసినారు నాకేం లాభం లేదు అని చెప్తున్నారు. అయితే నాకేం తెలియదమ్మా, నేను గరుడ ప్రసాదం ఇస్తాను, నువ్వు తీసుకో, తర్వాత దేవుడి మీద భారం పెట్టు అని చెప్పిన. ఆవిడ తీసుకుని మరి 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాకు కన్ఫర్మ్ అయింది స్వామి, కానీ అల్ట్రాసౌండ్ చేసిన వెంటనే ఆ డాక్టర్ అమ్మ ఏమంటున్నది, నీ ఫీటస్ పొజిషన్ సరిగా లేదు, ఇది పెరిగితే నీకు హాని పాపకు హాని, తీసేయాలంటుంది. చూడండి, ముందేమో అసలే కాదన్నారు, ధరించిన తర్వాత ఏమనింది, తీసేయాలంటుంది. మన దాంట్లో భ్రూణహత్య మహాపాపం, ఘోరమైన పాపం. నేనేమన్నానంటే, అమ్మా నువ్వు డాక్టర్ని మార్చుమా, వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చావు, నేనేమంటున్నా అంటే 70 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ అమ్మ దగ్గర వెళ్ళు, నీలాంటి కేసులు కొన్ని వేలు చూస్తుంటుంది ఆవిడ. అంటే సరే స్వామి అని చెప్పి అలాంటి ఒక డాక్టర్ దగ్గర వెళ్తే ఆవిడ కొంచెం బెడ్ రెస్ట్, కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పించింది. అవి చేసుకొని ముద్దుగా బిడ్డ పుట్టాడు, కొడుకు అబ్బాయి. పుడితే ఏం చేసింది ఆవిడ, ఒక సంచి నిండా బత్తాయి పండ్లు తెచ్చి, వాళ్ళ బత్తాయి తోట ఉంది వాళ్ళకి, బత్తాయి పండ్ల తోటలోంచి సంచి నిండా బత్తాయి తెచ్చి బాబుని చూపిస్తుంది, బత్తాయి ఇస్తుంది. పండంటి బిడ్డ ఇచ్చాడు నాకు స్వామి, నీకు ఒక బత్తాయి అని అందరికి ఇచ్చిందమ్మా. దెన్ ఇట్ మేడ్ మీ ఈవెన్ మోర్, నాకు ఇంకా స్వామివారి యొక్క వైభవాన్ని ఇంకా చెప్పాలనేటటువంటి తపన కలిగింది. మూడవది చాలా విచిత్రమైన సంఘటన. ఇక్కడ నుంచి
చండీగఢ్ వెళ్తున్నారు భక్తులు కొంతమంది. పక్క బర్త్లో ఒక ఆవిడకి సంతానం లేదు, ఆవిడ వీళ్ళతో తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పోయిన ఏడాది स्वामी के मंदिर में संतान का प्रसाद दे रहे गए అనౌన్స్మెంట్ करे अपना कोई है क्या అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈమెకి వాళ్ళకి పరిచయం లేదు. ఈమె విని ఎప్పుడు ఏంటి డేట్ అని కనుక్కుంది. ఈమె వచ్చింది ఇక్కడికి, వచ్చి స్వీకరించి సంతానం కలిగింది. బాబుని పట్టుకొని, చిన్న బాబు, జస్ట్ షీ బ్రాట్ టు షో, చూపించడానికి తీసుకొచ్చింది. ఏం చెప్పింది అంటే, ట్రైన్లో కనుక వాళ్ళు మాట్లాడకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఈ స్వామి వారి యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వాలని సంకల్పించినారు కాబట్టి నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినాను. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు నాకు, భగవంతుడే నాకు వాళ్ళని పంపించినట్టు అనిపించింది అని చెప్పి ఇన్ని ఆనందకరమైన విషయాలు చెప్పి వెళ్ళింది. నేను నిర్ణయించుకున్నాను, ఇది స్వామివారి యొక్క ఆశీర్వాదం, ఇది తప్పకుండా భక్తులకు చేరవేయాలని సంకల్పంతో మా వాళ్ళందరికీ చెప్పినాను. మా వాళ్ళు వాలంటీర్స్ అందరికీ చెప్పినాను. ఆ రోజు విపరీతమైన భక్తులు ఉంటారు, చాలామంది వస్తారు, రానియండి, అందరికీ ఇద్దాం. కొంతమంది ఏంటి అంటే, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఏం చేయాలి? నేనేమన్నానంటే, ఒకళ్ళిద్దరికి సూచించినాను, ఉత్సవం జరుగుతుంది ఆ టైంలో, మీరు అక్కడ స్వామివారిని తలుచుకొని మీ ఇంట్లో కొంచెం పొంగళ్ళు వండి స్వామివారికి అక్కడి నుంచి నైవేద్యం పెట్టి అదే గరుడ ముద్దగా భావించి తీసుకోండి అని చెప్పినాను. చూద్దాం, అలాగే ఆశీర్వాదం అవుతుంది, భగవంతుడి కటాక్షం. ఎందుకంటే ప్రత్యక్షంగా వచ్చి స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది, ఒకరి బదులు ఒకరు స్వీకరిస్తే ఫలితం లేదు. అయితే స్వామి, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సంతానాలు ఏమీ లేకుండా పిల్లలు పుట్టట్లేదు అనుకున్నప్పుడు అది కేవలం మహిళలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు, లేకపోతే అక్కడ అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, ఇంకేదైనా కారణం ఉండొచ్చు. బట్ మీరు ఇస్తున్నటువంటి గరుడ ప్రసాదం కేవలం మహిళలకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మీరు సమాధానం మీకే చెప్తానమ్మా. ఇప్పుడు ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు? మహిళలకే చేస్తారు. ఎందుకు? ఏదో లోపం ఉండుంటుంది, దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్టిలిటీ ఈజ్ రిలేటెడ్ టు విమెన్. ఇప్పుడు మగవాళ్ళలో వీర్య కణాలు తక్కువ ఉన్నా ఒక వీర్య కణం చాలు కదమ్మా. ఇప్పుడు మెడికల్ సైన్స్లో వీళ్ళు ఏమంటారు, ఇన్ని మిలియన్ ఉంటేనే మీది కరెక్ట్ అంటారు. జీరో స్పర్మ్ కౌంట్ అంటారు. జీరో స్పర్మ్ కౌంట్ అంటే చాలా తక్కువ ఉంటే దాన్ని జీరో కింద లెక్క పెట్టుకుంటారు. అదేమీ లేదు, ఒక్క స్పర్మ్ ఈజ్ ఆల్సో ఇనఫ్. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆ స్పర్మ్ కూడా పోయి పిండంతో కలుస్తుంది. స్వామివారి దివ్య ఆజ్ఞ ఉంటుంది. ఇఫ్ షీఈస్ గరుత్మంతుల వారి ఆశీర్వాదం గురించి నేను ఇంతకే చెప్తాను కదమ్మా. ఆయన ఆ స్త్రీని సంతానానికి యోగ్యురాలుగా చేస్తారు. యోగ్యురాలుగా చేసిన తర్వాత భర్తలో ఉండే లోపాలని కూడా సరిదిద్దేటట్టుగా ఆ యోగ్యత పడిపోతుంది. ఇది ఆశీర్వాదం కదమ్మా. అండ్ ప్రామిస్ ఆఫ్ సంతాన ప్రాప్తి. ఎలా సంతానం కలగాలి? భర్త ద్వారానే కలగాలి కదా. భర్తలో లోపాన్ని కూడా సరిచేస్తారు. ఇది మా విశ్వాసం. ఇప్పుడు ఏంటి, మెడికల్ సైన్స్ ఏమంటుంది, వాళ్ళని ఆయనని పరీక్షిస్తుంది, ఈ అమ్మాయిని పరీక్షిస్తుంది. కానీ సంభోగం జరిగేటటువంటి పరీక్ష, సక్సెస్ఫుల్ పరీక్ష ఎవరు చేయలేరు. ఇంతవరకు సైన్స్ లేదు. అందుకోసం మేమేమంటామంటే, మీరు ఒక లెవెల్ వరకే మీరు పరీక్షించగలరు. మీరు 50% పరీక్షించారు, మేము కలిపి 100% స్వామి చేస్తారు. అది ఆశీర్వాదం. సో భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన ఇవ్వాలి అని తలుచుకుంటే, ఆ మెడికల్ డాక్టర్కి ట్విన్స్ ఎలా పుడతారమ్మా? వాళ్ళు చూసి ఉండరా? ఐవీఎఫ్ చేసి ఉండరా? ప్రయత్నం చేసి ఉంటారు వాళ్ళు తప్పకుండా. అందులో కూడా జరగలేదు. ఆ యూట్రస్ సరిగా లేదు, పొజిషనింగ్ సరిగా లేదని, నాట్ పాసిబుల్ అన్నటువంటి వారికి స్వామి అనుగ్రహించారు. ఎన్నో ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. మీరు మీ యూట్యూబ్ దాంట్లో కమెంట్స్లో వస్తాయి.
మాకు కూడా అయిందండి, మాకు కూడా అయింది, చూడండి మీరు. స్వామి, గతంలో పుత్రకామేష్టి యాగం అనేది ఉండేది. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆశ్రమాల్లో పుత్రకామేష్టి యాగాలు జరిగాయి. అది దంపతులకి కలిపి చేశారు. దంపతులు ప్రత్యేకంగా అక్కడ కూర్చోవాలి, ఎలా పాటించాల్సినటువంటి ఏం విధి విధానాలు ఉన్నాయని. ఇక్కడ కేవలం మహిళలని మాత్రమే రమ్మంటున్నారు. ఈవెన్ హస్బెండ్ కూడా ప్రసాదం కాదు కదా, రావడం కూడా కేవలం మహిళ మాత్రమే రావాలి అని చెప్పడం. అది ఏంటంటే మెయిన్ మా భర్తలు వస్తారు, కానీ మేము ప్రసాదం సమయంలో వాళ్ళని దంపతులుగా తీసుకొని ఉంటే మాకు ఇబ్బంది. ప్రసాదం ఇచ్చేది ఆడవాళ్ళకే కదా, భర్త పక్క నుండి ఏమీ చేయడానికి లేదు. సో ఆయన అనుగ్రహం ప్రార్థించాలి. మాకు మెయిన్గా చిన్న ప్రాంగణం, 3-4 అంశాల వల్ల భర్తని అలౌ చేయట్లేదు. మొదటి కారణం ఇచ్చేది ఆడవాళ్ళకే, సో భర్త యొక్క ప్రమేయం అక్కడ లేదు. రెండవది ఓపిక చాలా తక్కువ భర్తలకి. ప్రతి 10 నిమిషాలకి ఇంకెప్పుడండి అని వేధించడం మొదలుపెట్టారు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకోసం మేము నాయన మీరు మీ ఆవిడని ఇక్కడ డ్రాప్ చేసి బయట వెయిట్ చేయండి. ఇప్పుడైతే యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలాగైతే బయట వెయిట్ చేస్తారో, ఇది సంతాన ప్రాప్తి అనుగ్రహం కాబట్టి బయట వెయిట్ చేయండి. రెండవది. మూడవది క్రౌడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు 3000 మంది వచ్చారనుకోండి, భర్తలు 3000 మంది వచ్చారనుకోండి, మేము 6000 మందిని మేనేజ్ చేయలేము. ఇట్స్ ఆల్ డిఫికల్ట్. సో చాలా ఆలోచించి సంతాన ప్రాప్తికి కావాల్సింది ఆడవాళ్ళకి ప్రసాదం. ఇంకా నాలుగోది ఏంటంటే ఒక చులకన భావంతో కొంతమంది భర్తలు బిహేవ్ చేశారు. మా ఆవిడ ఎన్నో పూజలు చేస్తుంది, పునస్కారాలు చేస్తుంది, ఏమొస్తుంది. ఈ యాటిట్యూడ్ అనేది పనికిరాదు. విశ్వాసంతో పరమ భక్తితో స్వీకరిస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది. అందుకోసం మేము అది చూసాం. ఇది మా నిర్ణయానికి కారణం, ఇవన్నీ కారణాలు. సో భర్తలు రావచ్చు, దర్శనం చేసుకొని బయట వెయిట్ చేయాలి. భార్య ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ దర్శనానికి రావచ్చు. మధ్యాహ్నం 1 o'clock వరకు దర్శనం ఉంటుంది. పొద్దున 8 గంటలంటే మాకు ధ్వజపటం ఎగిరేసే వరకు ఒక 1 hour అయినా కూడా 9:30 నుంచి ప్రసాదాలు ఇవ్వడం మొదలు పెడతాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా. ఎండాకాలం కాబట్టి మేము అంతసేపు వీళ్ళని వెయిట్ చేయించే ప్రయత్నం లేదు. భగవంతుడి ఆశీర్వాదంతో తొందరగా వీళ్ళకి ప్రసాదం ఇచ్చి పంపించే ప్రయత్నంలో మేము అందరం ఉన్నాం. స్వామి, ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే బోల్డ్ అంతా మెడికల్ టెక్నాలజీ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్నాయి, టెస్టులు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేవి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దేవుణ్ణి నమ్మండి లేకుంటే ప్రసాదాన్ని తినండి దాంతో వస్తుంది అని చెప్పడం అనేది బోల్డ్ అంతా క్రిటిసిజం కూడా కనిపిస్తుంది కదా దీని మీద. రానియండి, క్రిటిసిజం ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈవెన్ సైన్స్ హస్ ఇట్స్ ఓన్ క్రిటిక్స్. ఇప్పుడు వ్యాక్సిన్ మీద ఎంతమంది అవమానం చేశారు. మన ఈ ఫైజర్ వ్యాక్సిన్ మీద అందరూ ఓ బ్రహ్మాండమైన వ్యాక్సిన్ అన్నారు. ఇప్పుడు తెలుస్తుంది కదా, మన భారతదేశంలో తయారు చేసినటువంటి భారత్ వ్యాక్సిన్కి చాలామంది అవమానకరమైనటువంటి భాష వాడారు. అలాంటి వ్యాక్సిన్లు పనిచేసాయా అని అంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అది ఒకటి. రెండవది, సైన్స్ గురించి నేను ఒకటే అంటానమ్మా, ఐ విల్ గో ఆన్ బికాస్ నా బ్యాక్గ్రౌండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. నాకు దాని లిమిటేషన్స్ తెలుసు. ఇప్పుడు నార్మల్ డెలివరీ ఎన్ని జరుగుతాయి చెప్పండి. వెన్ సిజరీన్ సెక్షన్ వాజ్ అన్ ఎమర్జెన్సీ, టుడే ఇట్ హస్ బికమ్ ఎ నార్మ్. ఆర్ యూ జస్టిఫైడ్? త్రూ యూ ఐ ఆస్క్ ది గైనకాలజిస్ట్, ఆర్ యూ జస్టిఫైడ్? యోని అనే ద్వారా బయటికి రావాల్సినటువంటి పిల్లవాడిని మీరు బైపాస్ చేసి సైడ్ ద్వారాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఎలా చూడాలో చూడనీయకుండా ఎంత దారుణం చేస్తున్నారు. ఇప్పుడు ఆవు కంటుందండి, సిజరీన్ చేస్తుందా? పిల్లి కంటుంది, కుక్క కంటుంది, ఏనుగు కంటుంది, ఎలుగుబంటి కంటుంది, సింహం కంటుంది. సైన్స్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారు. నేను ఈ లాంగ్వేజ్ మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు ప్రకృతి అనేది ఒకటి ఉంటుందమ్మా, ప్రకృతికి విపరీతంగా సైన్స్ వెళ్ళకూడదు. సైన్స్ షుడ్ సపోర్ట్ ది న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీ. సైన్స్ కెనాట్ బికమ్ అన్యాచురల్ అగేన్స్ట్ నేచర్. నేను ఏమంటున్నాను అంటే అమెరికా దేశంలో కూడా నార్మల్ డెలివరీకి ప్రమోట్ చేస్తున్నారు. యూకేలో వాళ్ళు సిజరియన్ అంటే 10 పేపర్లు ఫిలప్ చేయాలి, ఎందుకు సిజరియన్ చేశారు. ఇక్కడ ఉందామా, సిజరియన్ చేస్తే లక్షలు
సంపాదన వస్తుంది కాబట్టి సిజేరియన్ చేస్తారు. నార్మల్ డెలివరీ చేస్తేనే మీకు సరి అయినటువంటి డెలివరీ అవుతుంది, ఆరోగ్యకరమైన శిశువు పుడతాడు. సిజేరియన్ తర్వాత ఆ అమ్మాయికి ఎంత అవస్థ తెలుసామా మీకు? ఎన్ని మసిల్స్ కట్ చేస్తారు, ఎన్ని నర్వ్స్ కట్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఆవిడకి. ప్రోలాప్స్ అవుతుంది తెలుసా మీకు? మీరు ఆడవాళ్ళు కదా, మీకు తెలుస్తుంది. సిజేరియన్ వల్ల తర్వాత జరిగే పరిణామాలకి వీళ్ళ గ్రీడ్ ఈజ్ రెస్పాన్సిబుల్. దట్ గ్రీడ్ ఆఫ్ మనీ టు మేక్ మనీ. ఐ టెల్ యూ సైన్స్. మీరు సైన్స్ గురించి అన్నారు కాబట్టి గొప్ప చెప్పుకోకండి. మీ నిర్వాహకం, సైన్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ నిర్వాహకం అంతా నేను చూసిన వాడిని. నేనేమంటున్నాను అంటే ఇది ఆశీర్వాదం. ఎలాగో మీ దగ్గరే వస్తారు. సంతాన ప్రాప్తి కోసము ఆశీర్వాదాన్ని తీసుకొని గర్భాన్ని ధరించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు కదా. మేమేమి డైరెక్ట్గా పిల్లవాడిని ఇవ్వట్లేదు కదా. వీఆర్ సపోర్టింగ్ ది యాక్టివిటీ ఆఫ్ ప్రొక్రియేషన్. దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదము భగవంతుడి అనుగ్రహంతో పిల్లవాడు పడుతుంది. కడప నుంచి ఒక దంపతులు వచ్చారమ్మా, ముస్లిమ్స్ వాళ్ళు. భర్త లోపల రాలేదు, భార్య పాపం నల్ల బుర్కాతోటి వచ్చింది, ధైర్యంగా వచ్చింది ఆవిడ. పిల్లలు లేరు వాళ్ళకి. స్వామివారి అనుగ్రహంతో పిల్లవాడు పుట్టాడు. గరుడు ఖాన్ అని పేరు పెట్టాడు. ఖాన్ ఏంటి, గరుడేంటి? చిలుకూరు బాలాజీ ప్రసాదం అని చెప్పుకుంటారు వాళ్ళు. తప్పు లేదు. విశ్వాసానికి సైన్స్కి ఎప్పుడు కొట్లాట లేదు. కొట్లాడాలన్నా మనుషులతోటే ప్రాబ్లం. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని ఏకీభవించడు. నేను చెప్తున్న ఛాలెంజ్ సైన్స్. మీ ప్రోటోకాల్ అంటే ఈయన ప్రోటోకాల్కి ఆయన ప్రోటోకాల్కి మ్యాచ్ కాదు కదా. ఒక ఆయన ఏమంటాడు, షుగర్ పేషెంట్లకి ఓపెన్ హార్ట్ సర్జరీ కాంట్రా ఇండికేటెడ్ అంటాడు. ఇంకో ఓపెన్ హార్ట్ సర్జరీ సెంటర్కి పోతే కార్డియాక్ థొరాసిక్ సర్జన్ ఏమంటాడు, నేను చేస్తా, ఏం ప్రాబ్లం లేదంటాడు. ఇప్పుడు ఈయనేమో వద్దని చెప్తాడు, ఆయన చేస్తాడంటాడు. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కాంప్లికేషన్ వస్తే ఎవరికి ప్రాబ్లం? పేషెంట్కి ప్రాబ్లం. ఈయన ఒప్పుకుంటాడు, చేస్తాడు, పేషెంట్కి ఇబ్బంది అయితే నేను ముందే చెప్పానండి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను చేస్తానన్నాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అనుభవించండి అంటాడు. ఈయన బెటరా ఆయన బెటరా? ఈయన వద్దండి మెడికల్ మేనేజ్మెంట్ చేద్దామని ఈయన అన్నాడు, లేదండి సర్జరీ చేద్దామని ఆయన అన్నాడు. సర్జరీ చేసి చేతులు ఎత్తేసినవాడు గొప్పవాడా, వద్దయ్యా అని చెప్పినవాడు గొప్పవాడా? ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు కార్డియోథొరాసిక్ సర్జన్సే. సో మీరు మెడికల్ సైన్స్ గురించి నాకు చెప్పకండి అమ్మా. సుప్రీంకోర్టులో పతంజలి ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చేమో కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయుర్వేదం గురించి సుప్రీంకోర్టు తెలియదు, అలాగే అలోపతి గురించి కూడా సుప్రీంకోర్టు తెలియదు. ఇప్పుడు ఉండే చట్టాలన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళ మందుల గురించే చట్టాలు. ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేసే ఒక్క చట్టం లేదు. అవునా కదమ్మా? ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అన్నీ అలోపతికి ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ ఎందుకంటే కరివేపాకు దాని ఫలితం గురించి క్లినికల్ ట్రయల్ చేయాలా? అవసరమా? పసుపు గురించి దాని పసుపు ఇచ్చే ఫలితం గురించి క్లినికల్ ట్రయల్ చేసి ఫలితం నిరూపించుకోవాలన్నా? కొన్ని వేల సంవత్సరాలుగా పసుపు వాడుతున్నాం కదమ్మా మనం. చెప్పండి, పసుపు యొక్క గుణాన్ని గురించి క్లినికల్ ట్రయల్ చేసి ప్రూవ్ చేయాలన్నా? ఇప్పుడు నేను పసుపు ఇట్లా పూసి మీ దెబ్బ తాకితే పూస్తే దానికి ఎందుకు పూసావు, నువ్వు సుప్రీంకోర్టు నీ మీద ఏమేస్తారు, కేసు వేస్తాడు. పతంజలి చేసేది అదే కదా. పతంజలి చేసింది ఏంటి తప్పు? ఈ అలోపతి డాక్టర్లను నమ్మకండి అని చెప్పినాడు. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, నన్ను సుప్రీంకోర్టు లాగండి, ఐ విల్ ఆన్సర్ ద సుప్రీంకోర్టు. టుడే 90% ఆఫ్ ద కేసెస్ ఇన్ ద హాస్పిటల్స్, ఇన్ మన గరుడ ప్రసాదం నుంచి డీవియేట్ అయినాం అనుకోకండి, ఇది దాంట్లో భాగమే. 90% ఆఫ్ ద సర్జరీస్ ఇన్ మేజర్ హాస్పిటల్స్ ఆర్ అన్నెసెసరీ సర్జరీస్. 30 ఏళ్ళకి నీ ఆపరేషన్ చేసి మోకాలు తీసేస్తారమ్మా. 30 ఏళ్ళకే ఫిజియోథెరపీ చేసి ఆయనకి ఎక్సర్సైజ్ చూపించి ఫైనల్ స్టేజెస్లో నీ రీప్లేస్మెంట్ ఉంటాయి. ఎంతమంది 30 ఏళ్ళకే నీ రీప్లేస్మెంట్ చేసేసారు? వాళ్ళ మీద మెడికో లీగల్ కేసు పెడితే వాళ్ళు ఊరుకోగలరా? కెన్ దే హ్యాండిల్ దేర్ కేసెస్? అందుకోసం దయచేసి సైన్స్ మీ లెవెల్లో మీరు ఉండండి. మా పరిధి అవర్స్ ఈస్ డిఫరెంట్ డొమైన్.
వీఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ వే. ఇప్పుడు మీది మీటర్ గేజ్, మాది బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్లో పోయే ట్రైన్ బ్రాడ్ గేజ్లోనే పోతుంది, మీటర్ గేజ్లో పోయే ట్రైన్ మీటర్ గేజ్లోనే పోతుంది. మీరు అందులో పోండి, మేము బ్రాడ్ గేజ్లో పోతున్నాం. స్వామి, మీరు చదువుకుంది బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, దీన్ని చదువుకున్నారు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తారు, ఇప్పుడు చిలుకూరు దేవాలయంలో అర్చకుడిగా ఉన్నారు. 3 డిఫరెంట్ ఫీల్డ్స్. కాకపోతే మళ్ళీ మూడిటికి ఇంటర్లింక్డ్గా మీరు చేసేటువంటి వాదన ఉంటుంది, దానికి కనెక్షన్ అనేది బిల్డ్ చేసి మనకు చెప్తారు. కాకపోతే ఓ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా, లేకుంటే గతంలో మనకి బోల్డ్ అంత ట్రోల్స్ అయ్యేవి, మిథిలా నగరంలో పాయసం తింటే, లేకపోతే అక్కడ ఉండి నాగలికి చాలకే సీతమ్మ దొరికిందా, రాముడు ఇలా దొరికాడా, పుత్రిక కామేష్టి యాగంలో వచ్చారా, ఇలాంటివన్నీ ట్రోల్స్ అయ్యాయి. మూఢనమ్మకంగా భావించే వాళ్ళకి, ఇదంతా ట్రాష్ అని అనే వాళ్ళకి, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయా, ప్రతిదానికి వేదాలకి లింక్ పెట్టి చేసి చెప్తున్న వాళ్ళకి ఈ క్రిటిసిజం వస్తుంది, దాని మీద అనుమానాలు వస్తాయి, ఇదంతా కాదు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏంటంటే అమ్మా, ఈ 3500 మంది ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారు చూడండి, వాళ్ళని అడగమనండి. ఇప్పుడు వాళ్ళకి నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. నమ్మకానికి నాకు ట్రాష్ అని చెప్పే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకేముందమ్మా? I am not here to propagate. I am here to benefit people. మన ఇతరులకి ఉపయోగకరమైన పరిస్థితి ఏం చేయాలి. నేను వాదన కోసమో ప్రతివాదన కోసమో, నేను భగవంతుడి అనుగ్రహాన్ని 100% ఉన్నది అని చెప్పడానికే ఉన్నానమ్మా. లేదని చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంటి, నా పని నేను చేసుకునేంటి. కోట్లాది మంది నమ్మకస్తులు వస్తున్నారు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు మీ వెనకాల. మీ సిలబస్ మీది, మా సిలబస్ మాది. ఇప్పుడు నన్ను మిమ్మల్ని కన్విన్స్ చేయాలని నన్ను అడిగితే నాకు వేస్ట్ ఆఫ్ టైం. నాకు టైం అవసరం లేదు. ఆ టైం నేను ఇంకా భగవంతుడి పైన భక్తితో ఇంకా 100 మందితో స్వామివారి వైభవం చెప్పడానికి వాడుకుంటాను. ఆ సమయాన్ని వృధా అసంబద్ధ ప్రలాపన అంటారు చూసారా, వాళ్ళ దగ్గర పోయి అరే గొప్పదిరా గరుడ ప్రసాదం అని చెప్పి నాసికుడికి పోయి చెప్పాను అనుకోండి, నాలాంటి మూర్ఖుడు ఉండడు. ఆయన నుంచి ఎక్స్పెక్టేషనే నాకు అవసరమే లేదు. చాలామంది కమ్యూనిస్టులు ఇప్పుడు వాళ్ళ భార్యలు పిలుస్తున్నారని వాళ్ళందరూ ఆస్తికత్వం వైపు వస్తున్నారు. చూశారు కదా మీరు, 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మెల్లిగా ఆస్తికత్వం వైపు వస్తున్నారు. సంతోషం, అదే మన గుణం. మనిషిగా పుట్టింది ఎందుకు? ఆ స్వామివారిని చేరుకోవడానికి. 84 లక్షల జన్మలు ఎత్తితే ఒకసారి మనిషి శరీరం పుట్టింది. ఇందులో నీకు గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి, నువ్వు ఫ్రంట్ పేజ్లో న్యూస్ ఐటంలో రావడానికి, నువ్వు 10 మందిని తిట్టావనుకో, రాములు అని తిడితే ఫ్రంట్ పేజ్లో వస్తావు. కొన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేస్తాయి, కొన్ని టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తాయి. వేసుకొనివ్వండి. దానివల్ల రాముల వారి వైభవం తగ్గిపోదు, నీ వైభవం ఏమో పెరగొచ్చేమో టెంపరీగా. అలా పెరిగిన వాళ్ళు ఎక్కడ పోయారో తెలుసు మీకు అందరికీ. టెంపరీగా పెరుగుతుంది, తర్వాత పోతారు. కొన్ని లక్షల మంది వచ్చారు, పోయారు కూడా. భగవంతుడు మాత్రం ఆయన అనుగ్రహం స్థిరంగా ఉంటుంది, సందేహం లేదు. ఆయన కటాక్షిస్తూ ఉంటారు. గరుడ ప్రసాదాన్ని 19వ తారీఖు పొద్దున 8 గంటలకు ఇక్కడ రావాలి. ఆడవాళ్ళు రావాలి, ఆడవాళ్ళు మాత్రమే స్వీకరించాలి. వాళ్ళ హస్బెండ్స్ ఇస్తే వాళ్ళకి ఇవ్వము, మా భార్య ఎక్కడెక్కడో ఉందంటే ఇవ్వము. మేము కొన్ని ఇలా క్యారీ చేసి తీసుకెళ్ళి తినిపిస్తాము కాదు, కొరియర్లో పనిచేయదు, స్వామివారి సన్నిధిలో తీసుకుంటే ఇక్కడ ఆశీర్వాదం. ఈ ప్రాంగణానికి ఒక విలువ ఉందమ్మా, ఈ ప్రాంగణానికి ఒక విలువ ఉంది కదమ్మా, దాన్ని గుర్తించాలి మనం. సరేనా తల్లి? ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి, ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.